పాత బస్తీలా కొత్త రైలు పట్టాలు వర్ష కార్యం జోరుగా నడుస్తుందిలా. గాంధీ తాత బస్టాండ్ కేంచి చంద్రాయన గుట్టదానిక మెట్రో బండిని తిప్పే పనులన్నట్టు. 7.5 కిలోమీటర్ల దూరం, 5 స్టేషన్లు, 300 పిల్లర్లు. రోడ్ల మీద మార్కింగ్ చేసిండ్రు, మట్టి పరీక్షలు చేస్తాండ్రు. ఇంకో దిక్కు తవ్వకున్న ఇండ్లు పొతం పెట్టే కార్యం. 1100 బంగ్లాలు ఇండ్లు తీసేసేదుంటే అంత నష్టం కాకుండా 900కి తీసుకొచ్చిండ్రు. ఇండ్లు పోతున్నోళ్లకు 360 కోట్ల రూపాయలు ఇచ్చినాకనే పనుల కడిపోయిర్రట. గుళ్ళు, మసీదులు, చర్చిలు, అట్లనే అక్కన్న మాదన్న గుడికాడ జరంతా రూట్ మార్చిండ్రు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, షంజీర్ గంజ్, ఫలక్నామా ప్యాలెస్ ఇంకా కొన్ని వెనకటి వారసత్వ కట్టడాలు ఉన్నాయి కాబట్టి దేని గింత తక్లీఫ్ కాకుండా పిల్లర్లేస్తామంటారు ఆఫీసర్లు. ఇప్పుడు సికింద్రాబాద్ జేబీఎస్ కేంచి గాంధీ తాత బస్టాండ్ దానికే బండి తిరుగుతాంది. హగో మా ఓల్డ్ సిటీకి ఎందుకో రాదు, మెట్రో ఎక్క భాగ్యం మాకు రావద్దా అని పాత బస్తీ పబ్లిక్ ఎప్పటికాంచో అడుగుతాంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్రొక్కిన పట్టాల వర్ష కార్యం చాలు చేసిందన్నట్టు. గీ రూట్ల బండి కూతబెట్టే వరకు ఎన్నెండ్లు పడుతుందో గాని ఇక అప్పుడు చార్మినార్ షాపింగ్ పోయేటోళ్ళకైతే మస్తు ఫాయిదా అబ్బా.